अच्छा नहीं कोतागुड़म फोटो అందరికీ నమస్తే. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన ముగింపు వేడుకలు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు వస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాం ఎలా ఉంది, రాష్ట్ర జిల్లా అధికారులు వస్తారు. మనం ఆ ప్రోగ్రాం దగ్గరికి వెళ్దాం. మిగతాది ప్రోగ్రాం ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాటి కొద్దిగా ముందుకెళ్ళే సేవాలాల్ మహారాజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడే మనం ఇక్కడికి వెళ్దాము. దయచేసి ఆ బండ్లు మొత్తం పక్కన తీవాలి, పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. గురుగారు అనుకుంటున్నాం. మన సేవాలాల్ కమిటీ అందరూ కూడా అందరూ హాజరు కావాలి. అదే విధంగా మన ప్రోగ్రాం దగ్గరకు వచ్చాము కాబట్టి ఇక్కడ కన్వీనరు రమేష్ రాథోడ్ గారు ఉన్నారు. వారితో ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రండి. ఎందుకంటే సీరియస్గా ఉన్నా నా మీద మైక్లో చెప్పినా మామూలుగా యూట్యూబ్ ఛానల్ సేన రామ్ రామ్ పాల్వంచమ కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా స్టార్ట్ అయ్యారు సార్. అందుబాటులో మేధావులు, ఉద్యోగులు, కార్పొరేటర్లు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక సర్పంచ్లందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో భాగంగా ఉత్సవ ముగింపు వేడుకని ఇవాళ కొత్తగూడెం కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఏరియాలో ఇవాళ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమము విజయవంతం చేయడం కోసము ప్రతి ఒక్కరు కూడాను పాల్గొనవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇవాళ మన జిల్లాకు ఉన్నటువంటి ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ అంకిత్ గారు, అలాగే ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, అలాగే మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి జిల్లా క్యాడర్లో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు, అలాగే ఎంపీడీఓలు, స్థానిక సర్పంచ్లు, అలాగే ప్రజలచే ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. మరి వారికి ఈ యొక్క వేదిక సందర్భంగా ఈ వేదిక తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు, అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లకు, అలాగే సమాజానికి గురు సందేశం ఇస్తున్నటువంటి సంతు సాధువులకు, అలాగే మనకు
సమాజానికి మేల్కొల్పే విధంగా సమాచారాన్ని అందించేటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను ఈ వేదిక మీద ఈ యొక్క వేదిక ద్వారా వారిని సత్కరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము విజయవంతం కోసం మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హలో, కరెంట్ బంద్ అయ్యి కదా సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో కార్యక్రమం ఇక్కడే చేస్తారు. హలో
Thank you.
భోగైపోతుంది సార్. దయచేసి అందరూ ఎవరికి వారికి క్రమశిక్షణతోటి ఒకరికొకరు నెట్టుకోకుండా ఆ యొక్క ప్రాంగణంలో గురువులకు సాధు ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. సార్ దయచేసి వస్తున్న వారు మీ బైక్స్ మాత్రం చాలా దూరంలో పెట్టిరండి సార్. ముందే బైక్స్ దయచేసి సరౌండింగ్ లో ఉంచకండి. విఐపీస్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడతాం సార్. దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి. గుగులోత్ రాంబాబు గారు వారి టీం ని సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం సార్. భరత్ గారు, చంద్ర గారు, నాగేష్ గారు ముందుకు రండి. భోగైపోతుంది సార్. ఈ సభాపరంలో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నాగార్జున గారు గారి కార్లో వాటర్ బాటిల్ ఉన్నాయి. వేదిక దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ వాటర్ ట్యాంక్ డ్రైవర్ గారు కొంచెం వాటర్ చల్లాలి. తుప్పా ఉంది కాబట్టి వాటర్ చల్లాలని కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో 287వ సేవలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను బంజారా గోల్కొండలో కార్యక్రమంగా గవర్నమెంట్ ప్రకటించి ఈ కార్యక్రమంలో అధికారులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాటర్ ట్యాంక్ ఎవరు? మున్సిపాలిటీ సిబ్బంది ఈ వాటర్ ట్యాంక్ ని వాటర్ సలానిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మబ్బులేటి ఈరబాబు గారు గ్రంథాలయ చైర్మన్ రాబోతున్నారు. మడాల ఆకాంక్ష గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మబ్బులేటి ఈరబాబు గారు మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. బంజారా సమాజంలో సంఘ నాయకులుగా జాతిలో తిరుగుతున్న సంఘ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ధరంచోద్ ఉపేందర్ ఎక్కడ ఉన్నా ఈ సభా ప్రాంగణానికి రావాలని కోరుకుంటున్నాను.
డాన్స్ చేసే వాళ్ళు బంజారా వాళ్ళు కాకుండా మిగతా అందరూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలపాగా కట్టుకుని అందరూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావుడియా సార్కి స్వాగతం సుస్వాగతం. లక్ష్మీదేపల్లి అరయ్య గారికి రామకృష్ణ సార్ కూర్చోవాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ కలెక్టర్ కృష్ణ గారిని ఆహ్వానిస్తూ కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాములు సార్ దయచేసి అందరినీ కూర్చోమని చెప్పండి. ఎందుకంటే తెలపాక కట్టుకుని అందరూ కూర్చోవాలి. పనులు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కారు అక్కడ ఆగి ఉంది. బంజారా సంఘ మహిళా మనందరూ స్వాగతానికి రెడీ అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాము. అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాను. అనిల్ గారు ఆ వాటర్ని కొంచెం చెప్పించు. అన్న దయచేసి కూనూరి సాంబశివరావు గారు వీచేసి ఉన్నారు. కావున కొత్తగూడెం శాసనసభ్యులకి మనమందరం దగ్గరుండి ఘన స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కామిరెడ్డి కూనూరి సాంబశివరావు గారు, అలాగే జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా గారు, అలాగే కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ గారు ఈ బహుమోదం వర్గాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున బంజారా సమాజం మొత్తం రోడ్ దగ్గరికి వెళ్ళి ఘనంగా విచ్చేస్తున్న బంజారా ముద్దు బిడ్డగా పిలుచుకుంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనూరి సాంబశివరావు గారు, బంజారా నాయకుడిగా పిలుచుకొని ఎస్కే సాబీర్ బాషా గారు, అలాగే బంజారా ముద్దు బిడ్డ గుర్తించి కొత్తగూడెం మేయర్ కూనూరి సాంబశివరావు గారు విచ్చేసి ఉన్నారు. వారికి ఈ సభలో నుంచి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ సభకి ముఖ్య అతిథిగా ఎస్కే సాబీర్ బాషా గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం కామ్రేడ్ కూనూరి సాంబశివరావు గారికి, అలాగే జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా గారికి, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ సభాపరం నుంచి బంజారాల ఆరాధ్య దైవం భావించి శివరాల మహారాజ్ గారి బహుబండారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కామిరెడ్డి కూనూరి సాంబశివరావు గారికి, అలాగే పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ బాషా గారికి, అలాగే కొత్తగూడెం మేయర్ ముద్దు బిడ్డ మూడ్ గణేష్ గారికి ఈ సభాపరం నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. శివరాల మహారాజ్ గారి ఆశీస్సులు అమలుపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పాట 287వ జయంతి కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుబండారు కార్యక్రమానికి ఈ రోజు పాలంచ కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కామిరెడ్డి కూనూరి సాంబశివరావు గారు, అలాగే సాబీర్ బాషా గారికి, మూడ్ గణేష్ గారికి స్వాగతం సుస్వాగతం. 31వ డివిజన్ కార్పొరేటర్ దినేష్ శ్యామల గారు
సాబిర్ బాషా గారిని తలపగా కట్టాలని కోరుకుంటున్నాను. అలాగే మేయర్ గణేష్ గారిని తలపగా కట్టాలని కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు సార్ మీరు రెడీ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వస్తారు. తలపాక ధారణ అనంతరం ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారు భోగ్ బండారా సమర్పించి సంత సేవలాల్ గారికి భోగ్ బండారా సమర్పించి తదుపరి సమావేశంలో పాల్గొన్నారు. 87వ సేవలాల్ మహారాజ్ గారి జయంతి అధికారిక కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుని భోగబండాలో అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కొల్లునేని సాంబశివరావు గారికి, అలాగే లేట్ అయిపోయింది ఉపేంద్ర గారు అలా వస్తారా 2 నిమిషాలు తలబాగా కడితే మీ దగ్గర పంపిస్తాను. నాగేశ్వరరావు సార్ రెడీ చేసుకోండి. అక్కడ పూజా సామాగ్రి భోగబండాల కార్యక్రమాలు తేనె నెయ్యి అన్ని రెడీ చేసుకోండి. దయచేసి మరొకసారికి విన్నవించుకుంటున్నా, ఈ ప్రాంగణంలో గురువులు సాధువులు ఉంటారు, ముఖ్య అతిథులు వస్తారు. దయచేసి మిగతా వారు అన్నిగా భావించడం దూరం ఉండి వీక్షించాలి. ఒకేసారి గురువులు భోగిస్తారు, అతిథులు కొబ్బరికాయలు కొడతారు. దయచేసి గమనించాలి. అందరికీ రామ్ రామ్. సేవ గౌరవ రామ్ రామ్ की రోజు శివలాల్ మహారాజే భోగబండాల కార్యక్రమమైన అధికారికంగా సాంబశివరావు సార్ आता करलो के దానికి అని కోరిదో ఏ చుట్టుపక్కలేమా గౌరవ సమాజం వారు మనకి కావున ఈ కార్యక్రమం ఏర్పాటు కలిగిన ఇదొచ్చు కాబట్టి సాంబశివరావు సార్ आपण लोग में राम राम के దానికి కేరేచా ఏ కార్యక్రమమైన ముఖ్య అతిథిగా మనకి సేన మనస్ఫూర్తిగా కోరలేతానే ఈ కార్యక్రమమైన పాల్గొనడానికి దానికి మనస్ఫూర్తిగా కోరలేదు సార్. यस पाचन सारे हम फोटो करा बोलना ना एक मिनट पूरा हुआ 1 मिनट అందరూ దినేష్ కొంచెం వెనక జరిపించు, కొంచెం వెనక జరగండి. కొంచెం బాబులాల్ సార్ కొంచెం వెనక జరగండి. సార్ బాబులాల్ సార్ కొంచెం వెనక జరగండి. భాషణ కొంచెం ప్లేస్ ఇవ్వండి. కొంచెం వెనక తిరిగి బీసీసీ రాము గారు వేదిక దగ్గర రండి. భోగబండారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అతిథులందరికీ బంజారాలో నుంచి నాగరాజ్ సార్ రెడీ. ఓకే పంపనా సార్ వాళ్ళకి. ఓకే చంద్రబాబు కొంచెం ప్లేస్ ఇవ్వండి. మీరు కొంచెం ప్లేస్ ఇస్తే అతిథులు అక్కడికి వస్తారు. బేసరావు గారు ఇప్పుడు ఏం కాదన్న అయిపోయిన తర్వాత భోగబండారం అయిన తర్వాత మీరు తీసుకోండి, వాయిస్ తీసుకోండి తర్వాత సార్ ఆహ్వానిస్తున్నాము. అలాగే పాషా గారిని బంజారా లోకం అందరూ ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 कुर्सी पर बैसन रहे वो माटी मन क्या खूब रेन रहे हो राजा गौरव धोरणम कार्य शीघ्र उत्तिष्ठ सद्गुरु उत्तिष्ठ भगवान धर्मनि पुण्यसत्फला भीमा नायक संतान उत्तिष्ठ नत रक्षक दंडे कृपादिगत दिव्य चिदूर शिक्षा हिंसा रिपो सकल जीव दया कटाक्ष सेवैकलाला भगवान आवाहयामि श्री कल्याण गुणोपेतम भक्ताभीष्टवर प्रदम सेवागढ़ पुरावासम सेवालालम नमाम्यहम श्वेतवस्त्रधरं स्वामीं सर्वशक्ति समन्वित आवाहयामि भक्तत्वं सर्वसिद्धि प्रदायक श्री सेवालाल महाराजज्ञे नमः आवाहयामि गो सेवालाल महाराज की सेवालाल गोळेरो घियेरो भुगला गीतो न सैवे जो ये बापू ये सेवा भाया जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु के जय श्री सद्गुरु जगतगुरु
जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज की जगदम्बा पदाम्बोज जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय। अब हरदास जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय श्री सद्गुरु जगतगुरु सेवालाल महाराज के जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय श्री डंडी मेरम्मा भवानी माता की जय श्री डंडी मेरम्मा भवानी माता की जय श्री तुलजा भवानी माता की जय सेवालाल जय जय सेवालाल। जय सेवालाल। जय जय याडी मेरे वहाँ हरे झाड़ेरी लाक्या छोड़ेरी अवकाल कोट सावकाल कोट याडी चारी करेस तार से आंगणे मायर खाड़ो तार से कानी कानी बढ़ती करेस ढेरो पाकड़ी तार से घरे मायर गुणी तार से शेरे मा सवा शेर करेस गौरव पानी तार से वेलवाड़ी तार से शेर वेल मानवान पंचायत ఇది ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది కాబట్టి మనం మైక్ లాక్కునే ప్రయత్నం కానీ సమయాన్ని కిల్ చేసే ప్రయత్నం కానీ చేయవద్దు. ఏదైతే మనం ప్రోటోకాల్ అనుకున్నామో ఆ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక తహసీల్దార్ గారు దయచేసి కార్పొరేటర్ గారి లిస్టు మన చౌహాన్ గారి దగ్గర ఉంది. వారిని ఒక్కసారి వేదిక మీదకి వచ్చి వారిని సాధారణంగా అందరినీ కూడా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. త్వరగా మైక్ తీసుకోండి సార్, మైక్ ఇన్ఛార్జ్ అక్కడ మైక్ ఇవ్వండి వారికి. అలాగే రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ మరి కార్పొరేటర్ గారి పేర్లు పిలుస్తున్నారు. వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా వారిని సాధారణంగా ఈ వేదిక ఆహ్వానం పలుకుతా ఉంది. కొత్తగూడెం కార్పొరేటర్స్ గౌరవ డివిజన్ 3 కార్పొరేటర్ గుగులోత్ శ్రీను గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా డివిజన్ 19 సీతావత్ స్వప్న గారిని, అదేవిధంగా డివిజన్ 23 బాణోత్ అనిత గారిని, డివిజన్ 23 బాణోత్ అనిత గారు, అదేవిధంగా డివిజన్ 31 నునావత్ శ్యామల గారు, అదేవిధంగా డివిజన్ 30 ధరంసోత్ నరేష్ గారు, అదేవిధంగా డివిజన్ 52 బాణోత్ కళావతి గారు, వారందరినీ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా 11వ డివిజన్ కార్పొరేటర్ గారు పడాల ఆకాంక్ష గారు, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి ముందు వరుసలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి కుర్చీ ఇచ్చి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే కుల సంఘాల నుండి మనం LSPS నుండి అడ్వకేట్ మన రమేష్ నాయక్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే స్వరాజ్ గారిని ఆహ్వానించామండి, వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను సాంబశివరావు గారి అధ్యక్షతన, వారి నిర్వహణ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారు, వేదిక పైన ఉన్న బంజారా నాయకులు, అలాగే బంజారా మహిళా సోదరీమణులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే బంజారా జాతి కాని వాళ్ళు కూడా మీ అభిమానులుగా చాలామంది ఇక్కడికి వచ్చారు. మీ అందరి
తో ప్రేమగా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందులో నేను కానీ మా పాషా కానీ ఇంకా కొంతమంది కూడా వచ్చాము. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు. అవునన్నా కాదన్నా నాకు ఎక్కువ మంది లంబాడి సోదరులతో ఎంతో ప్రేమ ఉంది, ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే మా చుంచుపల్లి ఆ ప్రాంతం నుంచి మా మండలం కొత్తగూడెం మండలం మొదటి నుంచి కూడా లంబాడి సోదరుల అభిమానంతోనే నేను ఆ రోజుల్లో మండల అధ్యక్షుడైనా తర్వాత అయినా, ఎందుకంటే మా మండలంలో ఎక్కువ లంబాడి సోదరులు ఉంటారు అన్ని గ్రామాల్లో కూడా. ఈనాడు ఇటు పాల్వంచి కూడా ఆ అభిమానం అక్కడ నుంచి విస్తరించబడి పాల్వంచిలో ఇంకా ఎక్కువ అభిమానం ఇవాళ లంబాడి సోదరుల నుంచి సంపాదించుకోవడం జరిగింది. దాని ప్రభావమే ఒక పాల్వంచిలోనే మొన్న నాకు 24,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించారు. దానిలో ప్రధాన పాత్ర లంబాడి సోదరులు ఉంది. ఎందువల్లంటే అటు నుంచి చూస్తే పాండురంగాపురం, సోరారం 80 ఎక్కడ గిరిజనులు ఉంటే అక్కడ 1 వేగా ఓట్లు వేశారు. అక్కడ కూడా సర్వారం, ఇంకా సీతారాంపురం, కోమటిపల్లి కానీ ఎక్కడ గిరిజనులు ఉంటే అందరికంటే ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు మా లంబాడి గిరిజన సోదరులు వేశారు. ఇప్పుడు మిమ్మల్ని పొగట్టడానికో లేకపోతే మీ మెప్పు కోసం కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు సంబంధం కాదు నాది. గత 45-46 సంవత్సరాల నుంచి నాకు అంత అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పి నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు అనేది లేదు. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో అనుబంధం ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే ఖమ్మం దగ్గర ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో మన ప్రాంతం కంటే నాకు ఎక్కువ సంబంధాలు. నేను సుజాత నగర్ నియోజకవర్గం నుంచి అక్కడ 2 పర్యాయాలు పోటీ చేశాను. 25 ఏళ్ళు ఆ ప్రాంతమే తిరిగాను. ఇక్కడ కొత్తగూడెం పోటీ చేయక ముందు రజబలి గారి తర్వాత నన్ను రజబలి గారి వారసులుగా లంబాడి సోదరుల రామదాసుగా నన్ను ఆ ప్రాంతం వాళ్ళు పిలిచేవాళ్ళు. మీ అందరూ కూడా చుట్టాలు ఉంటారు. పంగిడి కానీ, ఎర్లపూడి కానీ, అదేవిధంగా రఘునాథపాలెం కానీ, ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా లంబాడీలు ఎక్కువ. పావుడుపల్లి కానీ చాలా ఊళ్ళల్లో లంబాడి సోదరులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అవును, ఆ దొరలు ఉన్నారు చూసావా, వాళ్ళని ఎదుర్కొంది ఆయనే వాళ్ళని ఎదుర్కొంది. వెంటబడి తరిగి కొట్టాడు అప్పట్లో. ఉపేందర్ గారు, అనిల్ గారు, ప్రసాద్ గారు, LSPS రమేష్ గారు, లాల్ సింగ్ గారు దయచేసి అందుబాటు చూడాలి. అందరూ ఒకసారి చూడండి. గత సంవత్సరము సేవలాల్ జయంతి రోజు అడిగాము, మీకు మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్, ఎల్లందు క్రాస్ రోడ్ని తాను నాయక్ జంక్షన్గా మార్చాలి అని, అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మరొక మారు మీకు విన్నవిస్తూ ఉన్నాం సార్. అలాగే మాకు సంచార జాతిగా గుర్తింపు ఎట్లయితే ఉందో మా అందరూ ఒక్కసారి చూడండి, ఒకసారి ఫోటోకి వెళ్ళి చూడండి. ఫోటోగ్రాఫర్కి కొంచెం ప్లేస్ ఇవ్వాలి. గణేష్ అన్న జరగండి. పాషా గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. కాసిం రవి గారు, సపాట్ రవి వారు వచ్చే ప్రయత్నం చేయండి.
వీరు నాయక్ గారు, లాల్ సింగ్ గారు, రమేష్ గారిని ఎల్ఎస్పిఎస్ రమేష్ గారు దయచేసి రండి, రావాలి. జుమ్కిలాల్ గారు, ప్రసాద్ గారు, భరత్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రావాలండి. తహసీల్దార్ గారు, లాల్ సింగ్ నాయక్ గారు దయచేసి రావాలండి. చూడండి వీరు నాయక్ గారు, కాంచీరామ్ గారు దయచేసి రండి, దయచేసి రండి సార్. కొంచెం వెడల్పుగా నిలబడాలి. సన్మానం చేసే వాళ్ళు దయచేసి అందరూ పడాలి ఫోటోలో. సార్ దయచేసి సన్మానం చేసే వాళ్ళు వెడల్పుగా నిలబడితే ప్రతి ఒక్కరు కనబడతారు. ఫోటో, బొకే, శాలువా రెడీగా పెట్టాలండి దయచేసి నిర్వహణ కమిటీ. అన్న కొంచెం ఇంట్లో నిలబడితే ఫోటోలు వస్తాయి. రవియా అన్న ఇటు చూడాలి అందరూ. ఓకే ఓకే అలాగే చంద్ర గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. మేయర్ గారు రండి. నరేష్ గారు, పాల్వంచ 48వ డివిజన్ కార్పొరేటర్. నరేష్ గారు దయచేసి ధరంసూద్ నరేష్ గారు తరుపుతున్నాము. దయచేసి పదకొండవ డివిజన్ ఆకాంక్ష గారు, 11వ వార్డు స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. శంకర్ సాధు గారు, గణేష్ మహారాజ్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గణేష్ మహారాజ్ గారు తదుపరి. శంకర్ సాధు గారు, గణేష్ మహారాజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా మన గురువులు, దయచేసి సమాజం అంతా కూడా వీరిని గౌరవిస్తూ, గురువులను గౌరవిస్తూ వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. బాబు క్యాంప్ సర్పంచ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శంకర్ సాధు గారికి ముందుగా సన్మాన కార్యక్రమం. భోజనం చేయండి. కొద్దిగా దారి వాళ్ళండి దయచేసి. గౌరవ సాధులందరినీ కూడా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా వేదిక కుర్చీలు ఖాళీ చేసి వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఈ సన్మానానికంటే ముందు మరి కార్యక్రమ సమన్వయకర్త మన ఎస్కే సాలి పాసి గారు నన్ను ఉద్దేశించి మాట్లాడుతారు. ఒక్క నిమిషం విధి పని అయినా సరే మనందరం కూడా ఒకటే భావనతో ఈ కమిటీ బంజారా సంఘాలన్నీ ఐక్యమై నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది.
ఇది పూర్తిగా అందరి కార్యక్రమం లాగానే మనం దీన్ని జరుపుకొని సమాజానికి సంత్ సేవాలాల్ గారు అందించినటువంటి మంచి సందేశాన్ని, అది ఒక బంజారా జాతికే గాక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని, మానవాళి మరింత మెరుగైనటువంటి జీవన విధానం వైపుకు పోవాలని తన యావత్ జీవితం సంత్ సేవాలాల్ గారు మన తెలుగు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో జన్మించి వారి బోధనలు నేటి మనస్తరం, దాన్ని మనందరం తీసుకెళ్దామని తెలియజేస్తూ ఒక అంశం ఇక్కడ స్పష్టంగా చెప్పాలని ఈ మైకు భరత్, పాండ్రంగపురం భరత్, తమ్ముడు మోహన్, ఇలాంటి ఒక నిమిషం రోజు మనకు ఉండేదేగా. కాబట్టి ఒక కార్యక్రమం ఏది చేయాలన్నా చాలా మంది భిన్న అభిప్రాయాలు, భిన్న ఆలోచనలు ఉంటాయి. అందుకని అనేక ఆలోచనలు, అందరూ నాయకులు మరి ఇక్కడ మామూలు ఎవరు లేరు. కాబట్టి ఇంతమంది నాయకుల్ని ఏకం చేసి ఒక కార్యక్రమం నడపటం కొద్దిగా ఇబ్బందే. అయినా సరే సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, దీంట్లో ఎవరు కూడా ముఖం మీద ఆవేశమే తప్ప మళ్ళీ కడుపులో ఎవరికి ఏమి ఉండదు అనేటటువంటి జాతిగా బంజారా జాతికి ఉన్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్నాం. ఇక్కడ మన ముందు 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి తహసీల్దార్ గారు కొత్తగూడెం గారు, పుల్లయ్య గారు ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక 15 రోజుల క్రితమే సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమం వస్తూ ఉంది. గత సంవత్సరం ఇలందు క్రాస్ రోడ్లో బడ్జెట్ హోటల్లో మనం పెట్టుకున్నాం. ఆనాడు మాటిచ్చినాం, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ భవనాన్ని నిర్మించుకుంటామనేటటువంటి ఏదైతే హామీ ఉందో అది పూర్తి చేయాలి. కాబట్టి ఈ జయంతి కంటే ముందే ఎంఆర్ఓ గారితో కూర్చోమంటే 15 రోజుల క్రితం వెళ్ళాం. వారు స్థలం చూశారు. నిన్న మొన్న కూడా మనం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అన్ని సంఘాలు కూర్చున్నప్పుడు ఇవాళ శంకుస్థాపన డేట్ కూడా పెడదామని మనం అనుకున్నాం. సరే ఏదున్నా రేపు అసెంబ్లీ 16 నుంచి అయిపోయిన వెంటనే, ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వచ్చిన వెంటనే మన సంఘాలన్నీ మీరు కూర్చోండి. సంఘాలే కాదు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, బంజారా పెద్దలు అందరం కలిసి ఆ 7-8 స్థలాలు తహసీల్దార్ గారు చూశారు. 7-8ని ఒకటి మీరే ఎంచుకోండి. కొత్తగూడెంలో తొందరలోనే సాంబశివరావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి సేవాలాల్ భవనాన్ని మనం నిర్మించుకుంటే మన రోజువారీ కార్యక్రమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదున్నా ఈ జాతికి సంబంధించిన అన్ని అంశాలు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఏదుడు, భూమి భుక్తి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైనటువంటి తాను నాయక్ యొక్క విగ్రహాన్ని మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవాలని గురించి ఈ 2 కార్యక్రమాలు ఖచ్చితంగా మన శాసనసభ్యులు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్పొరేషన్ మేయర్ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో కామ్రేడ్ గణేష్, మీకు తెలుసు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మట్టిలో నుంచి మాణిక్యం లాగా అతి సామాన్యుడిని మేమందరం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎమ్మెల్యే గారు మేము ఈ మేయర్ పదవి ఒక సామాన్యుడికి అందించి బంజారా జాతి నుంచి మొట్టమొదటి ఈ కార్పొరేషన్ ని అనేక నిలువరింపులు వచ్చినా కొత్తగూడెం పాల్వంచ సుజాత్ నగర్ కేంద్రంగా ఒక నూతన కార్పొరేషన్ జరిగింది. మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చరిత్ర నిలబడిపోద్ది. మొట్టమొదటి మేయర్ ఎవరంటే గణేష్ ఎవరంటే బంజారా సమాజం నుంచి ఎన్నికైనటువంటి మట్టి బిడ్డని. మనం ఇవాళ ఉంటాం, రేపు పోతాం, ఎవరు శాశ్వతం కాదు. 100 ఏళ్ల తర్వాత కూడా కొత్తగూడెం మొదటి మేయర్ ఎవరంటే 3 గణేష్ అంటారు తప్ప మరొకటి అన్నారు. ఆ రకంగా కోరుతున్నాను గణేష్ మహారాజ్ గారిని తదుపరి బదియా సాధు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. తస్మై శ్రీ గురువే నమః. జై బలో సేవలాల్ మహారాజ్ की జై బలో. దయచేసి రావాలండి.
సురేష్ ప్రసాద్ ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించామండి. మీరు గుర్తించాలి, ఫోటోస్ ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించాము. మీరు దయచేసి ఇంకా ఖాళీ ఉంది, కొంచెం జరగండి సార్. ఇంకా చాలా మంది వస్తాం మనం. లక్ష్మణ్ గారు మిత్రులు ఉన్నారు, వాళ్ళ కష్ట కృషితోనే మనం అన్ని కార్యక్రమాలకి ముందు నడపగలుగుతున్నాం. అలాగే నేను చిన్న సందేహం చెప్పగలుగుతున్నాను. నేను ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారణమైతే మా శాసనసభ్యులు గారు కోననేని సాంబశివరావు గారు మరియు మా జిల్లా కార్యదర్శి గారు ఎస్కే సాబిర్ పాషా గారు, వారిద్దరి కష్టం ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను గుర్తించి ఈయన ఉంటే ఈ పదవికి సమానమైన న్యాయం చేస్తాడని వాళ్ళ భుజం మీద ఈ కష్టమని పెట్టుకొని నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మన జాతి అందరి తరపున, నేనైతే ఈ సభాముఖం తరపున ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చాలా పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరు మాట్లాడలేకపోయినరు టైం సందర్భం లేక. అసలు మన ప్రోగ్రాన్ని మనం ఇట్లా చేసుకుంటున్నాం, మనకే అర్థం కాకుండా ఎవరి ఇష్టంగా వాళ్ళే చేసుకుంటే అది బాధాకరమైన విషయం. వందల మంది వచ్చిండ్రు, సక్రమంగా ఒక్క స్పీచ్ కూడా ఎవరు మనం మాట్లాడలేకపోయినాం. అది మనకే ఇంత మంచి ప్రోగ్రాం పెట్టేసి ఒక మంచి మెసేజ్ పంపిద్దాం అనుకున్నాం. ఎవరికి వాళ్ళే అట్లా ఉంటే మనం సాధ్యం. అసలు నాకు బాధ అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అతిథులు వచ్చిన వారిని గౌరవించుకుంటూ మనం వాళ్ళు ఏం చేయాలి, మన జాతి రోజుల నుంచి కష్టపడి అంత సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరూ మేమేం చేయలేదని బాధ తప్పని అందరి గుండెల్లో ఉంది. కానీ ఏం చేయలేకపోయినా టైం సందర్భం లేకనో ఏం చేసినరో మాకు అర్థం కాలేదు. కానీ నేనైతే బాధపడుతున్నాను. నెక్స్ట్ ప్రోగ్రానికి ఎమ్మెల్యే గారు మొన్న చెప్పుకొచ్చిండ్రు, పోయినసారి జరిగిన అక్కడ క్రాస్ రోడ్ దగ్గర ప్రోగ్రాంలో మన జాతి బంజారా భవన్ గురించి ఒక స్థలం కేటాయించి మన ఎంఆర్ఓ గారితో పిలిచి మన జిల్లా ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా కార్యదర్శి గారు ఇద్దరు పిలిపించి మాట్లాడి వాస్తవంగా 8 స్థలాలు గుర్తించిండ్రు. ఆ స్థలం నుంచి మనకు నచ్చిన ఒక స్థలం గుర్తించి దాన్ని శంకుస్థాపన చేసి మన బంజారా భవన్ గురించి ఇప్పుడు ఇచ్చిన 25 లక్షలే కాదు, ఆ రోజు సార్ కూడా చెప్పుకొచ్చిండ్రు, 1 కోటి అవ్వని 2 కోట్లు అవ్వని మీ వెంట నేనున్నా, బంజారా జాతి బిడ్డ నేనున్నానని ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే మన ఠాణియా నాయక్ గురించి జిల్లా హెడ్ క్వార్టర్లోనే స్థలం కేటాయించి మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్న మేము కూడా దానికి పూర్తి సహసహకారాలతో ఎమ్మెల్యే గారి సహసహకారాలతో అలాగే మన తోడుగా మన జిల్లా కార్యదర్శి గారు ఎస్కే సాబిర్ పాషా గారు ఉన్నారు. అందరి సలహా సూచనలతో కొత్తగూడెం బొడ్రాయి సెంటర్లోనే జిల్లా సెంటర్లోనే ఠాణియా నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుందాం. అలాగే నా చిన్న విన్నపం, మన జాతి బిడ్డలందరూ ఏకదాటిగా ఉండాలి. ఏకదాటిగా ఉండకుండా ఎవరికి వాళ్ళు వెళ్తే మన జాతికి అర్థం లేకుండా పోతుంది. అంతమంది 40 లక్షల మంది జనాభా ఉండి కూడా ఇప్పటికీ ఈ కార్యక్రమం ప్రభుత్వంగా గుర్తించి మన కొన్ని లక్షల రూపాయలు చేసిన దాన్ని సన్మోగించకుండా మన కొన్ని చిన్న మనస్వార్థాల వల్ల చిన్న డిస్టర్బ్ కావద్దు. మీరు ఇన్ని కష్టపడి ఇంత చేసుకొస్తుండ్రు, మొత్తం మీ శాస్త్ర కష్టపడుతుండ్రు. మీకు మరొక్కసారి నేను ప్రతి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే కష్టపడేవాడే దేవుడు. మీరు జాతి గురించి కష్టపడుతుండ్రు, కానీ దాన్ని ఏ విధంగా నడిపియాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని లాస్ట్ టైం తీసుకొచ్చేసరికి మనం విఫలమవుతున్నాం. ఆ విఫలం కాకుండా ముందుకు వెళ్ళాలనే సంకల్పంతో అందరూ కూర్చొని ఏ కార్యక్రమం చేసినా ఏకదాటిగా నడవాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నా. నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీదున్న పెద్దలందరికీ, స్టేజీ మీ కింద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి కార్పొరేటర్స్ కూడా ఈరోజు సంత్ సేవాలాల్ గారి 287 జయంతి శుభాకాంక్షలు. వెళ్దాం. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు మా మహిళా మనులందరికీ నేను ఇప్పుడు పాడబోయే పాట సేవాలాల్ గురించి. सेवालाल जय बोलो जय सेवा भाया धरती पर तारो जमाया
భూపేందర్ గారు, కర్మతో భూపేందర్ గారు, గుణవత్ రవి గారు, రాజా గారు, సురేష్ గారు, మీడియా మిత్రులకు సన్మానం జరుగుతుందండి. కుల పెద్దలు ఎవరైనా ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళు రావాలండి. వారిని దేవిలాల్ గారు, సురేష్ గారు తీసుకొని వస్తున్నారు, త్వరగా రావాలండి. అశోక్ గారికి సన్మానం జరుగుతూ ఉందండి. రాములు నాయక్, రాములు నాయక్, ఆర్గనైజేషన్ కమిటీ, సేవాలాల్ కమిటీ అందరి పైకి రావాలి. చందర్జీ మా నాయన నిండు అమాసనంటనే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు, మా నాయన పండు పున్నమంటనే, ఓ నాయన నేను పుట్టినప్పుడు, మా నాయన నిండు అమాసనంటనే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు, మా నాయన పండు పున్నమంటనే, ఓ నాయన మా నాయన గుండె కట్టేలా చేసి నన్ను ఊయల్ల ఊపనంటనే, పెరుగల్లా పెరుగల్లా పెరుగల్ల పెట్టిరెట్టి బిడ్డనో రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామసిలుక. పట్టా గొలుసులు తెచ్చనే, ఓ నాయన పెట్టి మురిసిపోయనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చనే, ఓ నాయన కట్టి మురిసిపోయనే, మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే, ఓ నాయన పెట్టి మురిసిపోయనే, మా నాయన పట్టు లంగాలు తెచ్చనే, ఓ నాయన కట్టి మురిసిపోయనే, మా నాయన మారాని నేనైతే గుర్రామెతో నేను మారాలు అన్ని మోసలే, పెరుగల్లా పెరుగల్లా పెరుగల్ల పెట్టిరెట్టి బిడ్డనో రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామసిలుక. ఇంతటితో ఈ సేవాలాల్ జన్మదిన ఉత్సవ కార్యక్రమం పూర్తి అయింది. నా వీడియో మీకు తప్పక నచ్చుతుంది మీకు అనుకుంటున్నా. ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాం. రమేష్ రాథోడ్ గారిని భరత్
దర్శకులు రమేష్ నాయక్ కుషయ్య గారు మీరు రావాలండి. అనిల్ గారు మారాడు జర కాంకే అనిల్ నాయక్ భోజనం చేసిన వారు